అట్లా చూసుకోలేదు కదా మీ కొడుకు మిమ్మల్ని. మరి మీరు డబ్బులు తీసుకుపోయి ఎందుకు ఇయ్యాల్సొచ్చింది? ఏదో కొడుకు కదా అమ్మ. హ్మ్. నేను చదివిన. మీరే మూర్ఖుడు అది అని అంటున్నారు కదా! నేను అనేదినండి. హ్మ్. నేను చదివిన. వాళ్ళు చదవలే. హ్మ్. ఒక గంపలో చిన్న గంపలో పువ్వులు పెట్టుకొని సంధి సంధి తిరుక్కుంటూ అమ్ముతుంటే నాకు సిగ్గనిపించింది. చిన్న చిన్న ఈవెంట్లు, ఇటువంటి షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేసి 1,20,000 వరకు ఇచ్చిందమ్మా. అలాంటి తండ్రిని బాగా దాగచ్చి కొట్టిండు తల్లి. కొట్టి నూకితే స్టెప్స్ ఉంటాయా? ఇగో ఈ మూల బిడ్డ మీద పడ్డా. ఇక్కడ సంటాల దెబ్బ తగిలింది. వాడిచ్చిన చెస్ట్ పెయిన్. ఇప్పుడు నాకు దమ్ము లేదు. నా పుట్టుకతోని దమ్ము రోగులు లేదు. టీబీ హాస్పిటల్ చుట్టూ సుమారు 10 సంవత్సరాలు తిరిగిన నా భార్యను తీసుకొని. అటువంటిప్పుడు దమ్ము రాలా. ఈ దెబ్బ వాడు కొట్టినాక ఇప్పుడు నేను దమ్ము రోగపోనండి. ఇప్పుడు ఆ సమస్యతో బాధపడుతున్నా. అవును. ఇప్పుడు నా పాప, నా భార్య 15 రోజులకు ఒకసారి టీబీ హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించేది. నాకు వాళ్ళు తప్ప ఎవరు లేరండి. వీళ్ళంతా బెస్ట్. ఇప్పుడు మీ కూతురే చూసుకుంటున్నాను. అదేంటి నా దేవత. ఆ పాప నాకు మగ పిల్లవాడే పుట్టనుండే, ఆ ముగ్గురు ఆడిపోరగానలే పుట్టనుండే. ఒక అయ్య చేతిలో పెట్టి అంతో ఇంతో కట్నం ఇస్తే రైట్. పండుగకో పబ్బానికో చీరకో చెప్పులకో గాజులకో 100-200 ఇస్తుంది. ఇప్పుడు నా డబ్బే కావాలా? ఇప్పుడు ఇస్తున్నారా?